ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్చేందుకు సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పాటు, పేర్ల మార్పుపై ప్రజల నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 7 మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, వంగల్పూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు. ఈ కమిటీ పేర్లు, సరిహద్దులు మార్చడం వల్ల పరిపాలన మెరుగుపడుతుందా లేదా అనేది పరిశీలిస్తుంది. ఇక పేర్లు, సరిహద్దులు మార్చడం సాధ్యమా కాదా అని కూడా కమిటీ చూస్తుంది. జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. జిల్లాల పేర్లు మార్చేటప్పుడు ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతిని పరిగణలోకి తీసుకుంటారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూస్తారు. ప్రాంతాల మధ్య సమతుల్యతను కాపాడతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. సరిహద్దులు, పేర్లు మార్పునకు సంబంధించి సూచనలు చేస్తుందని చెబుతుంది ప్రభుత్వం. సరిహద్దులు, మార్పులు, చేర్పులపై అధ్యయనం చేస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ప్రాంతాల మధ్య సామాజిక, ఆర్థిక అంతరాలు లేకుండా చూడాలి. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన సూచనలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జిల్లాల పేర్లు, సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చాలని కోరుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తుంది కూటమి ప్రభుత్వం.